మాజీ మంత్రి కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై హత్యాయత్నం జరిగిందా లేక ఆత్మహత్యాయత్నమా? మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. కాల్పులు జరిగిన స్పాట్లో రక్తం మరకలను ఎవరు తుడిచేశారనే పాయింట్ పై పోలీసులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. దుండగుడు కాల్పులు జరిపితే స్పాట్లో రక్తం మరకలను ఎవరు ఎందుకు తుడిచివేయాల్సి వచ్చింది? ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారా? కాల్పులు జరిగిన టైంలో విక్రమ్తో పాటు ఆయన భార్య షిపాలి ఇంట్లోనే ఉన్నారు. రక్తం మరకలను తుడిచివేయడం వెనుక ఆమె ప్రమేయం ఉందా? సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ప్రయత్నించడం నేరం కనుక ఆమెపై కేసు నమోదు కానుందా? ఇక విక్రమ్ ఆత్మహత్యాయత్నం, లైసెన్స్ లేకుండా గన్ కలిగి ఉండడంపై మరికొన్ని సెక్షన్లను కూడా యాడ్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. విక్రమ్ ఇంట్లో గన్ ఫైరింగ్ తో పాటు గన్ మిస్సింగ్ వ్యవహారం కూడా మిస్టరీగా మారింది. విక్రమ్ది ఆత్మహత్యాయత్నం అయితే కాల్పుల తర్వాత గన్ నీలమాయమైంది. లైసెన్స్ లేదు కాబట్టి మరో న్యూసెన్స్ అవుతుందని పథకం ప్రకారం పని మనిషితో గన్ను గప్చుప్గా మాయం చేశారా? పని మనిషి పత్తా లేకుండా పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక కాల్పుల తర్వాత విక్రమ్ ను ఆసుపత్రికి తరలించే విషయంలోనే అనుమానాలు తలెత్తాయి. తనే కారులో విక్రమ్ ను అపోలో హాస్పిటల్ కు తీసుకెళ్లానన్నారు షిపాలి. కానీ సీసీటీవీ దృశ్యాల్లో షిపాలితో పాటు మరో 3 వ్యక్తులు కనిపించారు. దీంతో మరో స్టేట్మెంట్ తెరపైకి వచ్చింది. అవును, తనే నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లిందని, డ్రైవర్లు, వాచ్మెన్ తనకు సాయం చేశారని పోలీసులకు చెప్పారు విక్రమ్. అంత పొద్దున ఎందుకు మెలకువగా ఉన్నారన్నది మరో పాయింట్. పూజకు వెళ్లడానికి అని వివరణ ఇచ్చారు. ఒకసారి దర్గాని, మరోసారి గుడి అని చెప్పడం గందరగోళంగా మారింది. విక్రమ్ పై హత్యాయత్నం జరిగిందే నిజమైతే ఆ అవసరం ఎవరికుంది? విక్రమ్ కు విరోధులు ఎవరు? విక్రమ్ది ఆత్మహత్యాయత్నమే అయితే అందుకు కారణాలేంటి? ఆర్థిక సమస్యలా లేదంటే కుటుంబ కలహాలా? సిపి మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మరోవైపు డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎవిడెన్స్ పై దృష్టి సారించారు పోలీసులు. ఇక టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి విక్రమ్ గౌడ్ ఆయన భార్య షిపాలిని ప్రశ్నించారు. వారిద్దరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ను వీడియో రికార్డ్ చేశారు. విక్రమ్ వెన్నపూస పైభాగంలో ఓ బుల్లెట్ అలాగే ఉండిపోయింది. దాన్ని తీస్తే ప్రమాదం, కానీ అలాగే ఉంటే ఎలాంటి అపాయం ఉండదన్నారు వైద్యులు. ఇక బుల్లెట్ అతి సమీపంలో నుంచి దూసుకెళ్లడంతో ఆయన ఎడమవైపు ఊపిరితిత్తి కొంత దెబ్బతిందన్నారు. మరో 10 రోజుల్లో విక్రమ్ పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. తాను కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సి ఉందనేది నిజమే అనేది విక్రమ్ స్టేట్మెంట్. అయితే తనకు కూడా చాలా మంది నుంచి డబ్బులు రావాల్సి ఉందన్నారాయన. ఒడిశాలో మైనింగ్ కాంట్రాక్ట్ నుంచి తనకు రావాల్సిన డబ్బు సకాలంలో రాకపోవడం వల్లే అప్పులు చెల్లించలేకపోయానన్నారు. అప్పులు ఇచ్చిన వారు ఇప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారన్నారు విక్రమ్. అయితే తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు విక్రమ్ భార్య షిపాలి. పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారామె. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించి శిక్షించాలన్నారు విక్రమ్, షిపాలి. తమకు తెలిసిన విషయాలన్నీ పోలీసులకు చెప్పామన్నారామె. విక్రమ్ గౌడ్ గారు స్టేబుల్ గానే ఉన్నారు. హీ స్పోక్ టు ద టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి గారు. తను ఏం చెప్పాలో అన్నీ తనకి చెప్పేశారు. ఏం తనకు అయ్యిందో, ఎలా జరిగిందో అన్నీ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి ఇచ్చేసినారు. మాకు పోలీస్ శాఖ మీద చాలా నమ్మకం ఉంది. వాళ్ళు ఈ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు ఈ పని ఇంత ప్రాణాలకి హాని కలిగించే పని ఎవరు చేశారో వాళ్ళు ఎలాగైనా బయటికి తీస్తారు. గన్ ఎలా మాయమైంది? స్పాట్లో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం ఎవరు చేశారు? డ్రగ్స్ లింకుల కథనాలను విక్రమ్ తన మొబైల్లో ఎందుకు సేవ్ చేశాడు? ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడేందుకే కాల్పుల డ్రామా ఆడారా? అప్పులు చెల్లించాలంటూ మెసేజ్లు పెట్టిన 35 మంది ఎవరు? స్పాట్లో రక్త మరకలను తుడిచేందుకు ప్రయత్నించింది ఎవరో తేలితే ఈ ప్రశ్నలన్నింటికీ ఆటోమేటిక్గా ఆన్సర్ దొరుకుతుందని పోలీసులు భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
తవ్వే కొద్దీ బయటపడుతున్న లింకులతో విక్రమ్ గౌడ్ ఇంట్లో కాల్పుల కేసులో సెక్షన్లు మారుతున్నాయి. షిపాలి ఫిర్యాదుతో తొలుత హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు రక్తం మరకల తుడిచివేతపై దృష్టి సారించారు. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై హత్యాయత్నం జరిగిందా లేక ఆత్మహత్యాయత్నమా మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. కాల్పులు జరిగిన స్పాట్లో రక్తం మరకలను ఎవరు తుడిచేశారనే పాయింట్పై పోలీసులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. దుండగుడు కాల్పులు జరిపితే స్పాట్లో రక్తం మరకలను ఎవరు ఎందుకు తుడిచేయాల్సి వచ్చింది? ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారా? కాల్పులు జరిగిన టైంలో విక్రమ్తో పాటు ఆయన భార్య షిపాలి ఇంట్లోనే ఉన్నారు. రక్తం మరకలను తుడిచివేయడం వెనుక ఆమె ప్రమేయం ఉందా? సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ప్రయత్నించడం నేరం గనుక ఆమెపై కేసు నమోదు కానుందా? ఇక విక్రమ్ ఆత్మహత్యాయత్నం, లైసెన్స్ లేకుండా గన్ కలిగి ఉండడంపై మరికొన్ని సెక్షన్లను కూడా యాడ్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. విక్రమ్ ఇంట్లో గన్ ఫైరింగ్ తో పాటు గన్ మిస్సింగ్ వ్యవహారం కూడా మిస్టరీగా మారింది. విక్రమ్ది ఆత్మహత్యాయత్నం అయితే కాల్పుల తర్వాత గన్ ఎలా మాయమైంది? లైసెన్స్ లేదు కాబట్టి మరో న్యూసెన్స్ అవుతుందని పథకం ప్రకారం పని మనిషితో గన్ను గప్చిప్గా మాయం చేశారా? పని మనిషి పత్తా లేకుండా పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.